ఏషియా కప్ 2025లో ఒక కొత్త చాప్టర్ రాసింది ఇండియా. అబుదాబిలో జరిగిన ఇండియా వర్సెస్ ఒమన్ మ్యాచ్లో ప్రేక్షకులు బ్రీత్లెస్ అయ్యారు. ఈ మ్యాచ్లో మనకు ఒక నిజం తెలిసిందే, క్రికెట్లో చిన్న జట్టు అనేది లేదు. ఒమన్ ఒక చిన్న జట్టుగానే ఎంటర్ అయింది, కానీ గ్రౌండ్ మీద ఫైట్ మాత్రం పెద్ద జట్టులాగా చేసింది. ఇండియా ఎక్స్పెరిమెంట్స్తో స్టార్ పవర్, బిగ్ నేమ్స్, స్ట్రాటజీ. ఒమన్ డిటర్మినేషన్, ఫైట్, నెవర్ గివ్ అప్ స్పిరిట్ అనేది చూపించింది. ఫలితం ఇండియా గెలిచింది, కానీ ఒమన్ మనసులు గెలుచుకుంది. ఈ మ్యాచ్లో హైలైట్స్ విషయానికి వస్తే సూర్య సాక్రిఫైస్ అనే ఎమోషనల్ డెసిషన్, సంజు శాంసన్ స్టడీ హాఫ్ సెంచరీ, అభిషేక్ శర్మ ఫైర్ వర్క్స్, హర్షదీప్ ఓల్డ్ రికార్డ్, అలాగే ఒమన్ వైపు అమీర్ కలీం, మీర్జా దూకుడు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. మొదటగా ఇండియా టాస్ గెలిచింది. యుఏఈ పాకిస్తాన్ మ్యాచ్లలో బ్యాట్స్మెన్కి ఎక్కువ టైం రాలేదు. ఈసారి క్లియర్ ప్లాన్గా ముందుగా బ్యాటింగ్ చేసి అందరికీ ప్రాక్టీస్ ఇవ్వాలి అనుకుంది. అభిషేక్ శర్మ మొదటి 15 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. సంజు శాంసన్ 41 బంతుల్లో 56 పరుగులు చేశాడు. స్టడీ అండ్ కంట్రోల్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ విషయానికి వస్తే 29 రన్స్ 18 బాల్స్లో చేశాడు. అక్షర్ పటేల్ 26, 13 బాల్స్. హర్షిత్ రాణా 13 కొట్టాడు. అందరూ చిన్న స్కోర్సే చేశారు, కానీ క్రూషియల్ రన్స్. బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్ ఏంటంటే సూర్య సాక్రిఫైస్ చేయడం. అసలు ఎర్లీ నెంబర్ బ్యాటింగ్లో రావాల్సిన వాడు తన స్థానం వదిలి నెంబర్ 11 వరకు వెళ్ళాడు. మిగిలిన వాళ్ళకి బ్యాటింగ్ ఛాన్స్ రావాలని త్యాగం చేశాడు. రేర్ సీన్ ఇన్ మోడర్న్ క్రికెట్. మొత్తానికి ఇండియా 20 ఓవర్లలో 188 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఉమెన్ విషయానికి వస్తే టార్గెట్ 189 రన్స్. ఓపెనర్స్ కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశారు. 56 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అమీర్ కలీం ఫియర్లెస్ బ్యాటింగ్ చేసి 64 రన్స్ చేశాడు. హమీద్ మీర్జా క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ ఆడి 51 రన్స్ చేశాడు. క్రౌడ్ కూడా ఆశ్చర్యపోయింది, ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేస్తుందా అని. బుమ్రా, వరుణ్ రెస్ట్లో ఉన్నారు. ఇండియా 8 బౌలర్స్ను వాడింది. ఎక్స్పెరిమెంటేషన్ మోడ్ అనుకోండి. కుల్దీప్ యాదవ్ వేరియేషన్స్తో బ్రేక్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా క్రూషియల్ వికెట్ తీశాడు. బిగ్ హిస్టారిక్ మూమెంట్ హర్షదీప్ సింగ్కి. ఇండియా తరపున T20లో ఫాస్టెస్ట్ 100 వికెట్స్ సాధించాడు. ఇది మ్యాచ్లోనే కాదు, ఇండియన్ క్రికెట్లో కూడా ఒక స్పెషల్ చాప్టర్. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఒమన్ 167 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఇండియా 21 రన్స్ తేడాతో కష్టపడి గెలుపు సాధించింది. ఇది వరుసగా 3వ విజయం, హ్యాట్రిక్ విన్. ఇండియా విజయం సాధించింది, కానీ ఒమన్ గౌరవం సంపాదించుకుంది. సూర్య సాక్రిఫైస్, హర్షదీప్ సింగ్ రికార్డ్, సంజు శాంసన్ స్టడీ ఇన్నింగ్స్, అభిషేక్ ఫైర్ వర్క్స్, ఇవన్నీ కలిసి ఈ మ్యాచ్ని స్పెషల్ చేశాయి. కానీ నాకు పర్సనల్గా వరి అనిపించే విషయం ఏమిటంటే అనవసరంగా పాకిస్తాన్కి లేనిపోని కాన్ఫిడెన్స్ ఏమన్నా ఇచ్చామా అని. మీకు ఏది బెస్ట్ హైలైట్ అనిపించింది? సూర్య సాక్రిఫైస్నా లేక హర్షదీప్ సింగ్ ఓల్డ్ రికార్డ్నా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ క్రికెట్ రివ్యూస్ కోసం స్పాట్ యాంగిల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.